నమస్తే, వెల్కమ్ టు సీజే టీవీ. ఈరోజు మనతో సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు కంబాలపల్లి కృష్ణ ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే కృష్ణ గారు. నమస్తే. ముందుగా చూద్దాం, మనం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించిన అంశంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే సందర్భంలో 42% రిజర్వేషన్ అమలు పరుస్తున్న హామీ అమలు అవుతుందా లేదా అనే ప్రశ్న ఈరోజు ఉత్పన్నమైంది. ఈరోజు ఎందుకంటే క్యాబినెట్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాని మీద మాట్లాడారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయన్న నేపథ్యం ఉంది. కాబట్టి దాని మీద అనేక వార్తలు వచ్చినాయి. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% అమలు జరగనట్లే అనే దాని మీద కేటీఆర్ కూడా స్పందించిన నేపథ్యం ఉంది. ఈ కృష్ణ చెప్పండి, దీని మీద మీరేమంటారు? అంటే క్లియర్ కట్గా మనకు కనపడుతుంది ఏంటంటే పత్రికల్లో, మెయిన్ పత్రికల్లో పతాక శీర్షికల్లో బీసీ రిజర్వేషన్ల గురించి వార్తలు వస్తున్నాయి. మనకు తెలుసు, మీడియాలో వార్తలు రెండు రకాలుగా వస్తాయి. నిజంగా హ్యాపెనింగ్ జరిగితే ఒకటి వస్తుంది, లేదంటే ప్రభుత్వ వర్గాలు తమకు కావాల్సిన వర్షన్ని ప్రజల్లో కొట్టి చూడటానికి, కార్యకర్తల్లో పార్టీలో ఎలా ఉందో టెస్ట్ చేసుకోవటానికి కొన్ని వార్తలు రాయిస్తాయి. ఇది దశాబ్దాలుగా తెలుగు మీడియాలో జరుగుతున్నది, కొత్తదేం కాదు. అంటే ఇప్పుడు మనం ఇవ్వలేము, పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వచ్చు, కానీ అఫీషియల్గా ఎందుకంటే అక్కడ అటు రాష్ట్రపతి ఆమోదం పొందాలి, ఇటు పార్లమెంట్లో సవరణ చేయాలి, నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి, ఇట్లా కోర్టులు ఒప్పుకోవాలి, ఇట్లా రకరకాల కారణాలు ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఉన్నాయి. సో ఇప్పుడు ఇలా ఇవ్వకుండా పార్టీ పరంగా ఇస్తే ఎలా ఉంటుంది అని ఒక వార్త రాయించి దాని మీద రియాక్షన్స్ కూడా చూస్తారు. అయితే ఇప్పటికే బీసీ రిజర్వేషన్ మీద చాలాసార్లు రియాక్షన్ చూశారు. బీసీ సంఘాలు ఒప్పుకోవట్లేదు, బీసీ నాయకులు ఒప్పుకోవట్లేదు. ప్రజలకు, ముఖ్యంగా బీసీ వర్గాల నుంచి కొత్తగా ప్రజాప్రతినిధి అవ్వే వాళ్ళకి అవ్వాలని అనుకుంటున్న వాళ్ళకి కూడా రిజర్వేషన్ అనేది వర్తించకపోతే కనుక చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్ల దాకా స్థానిక సంస్థలు ఎన్నికలు రావు. ఇప్పటికే ఆయా ఎన్నికల కాలపరిమితి ముగిసిపోయి కూడా సంవత్సరం దాకా కావస్తుంది. సో ఇలాంటి టైంలో 42% అనేది అమలు చేయటం అనేది విధానపరంగా సాధ్యమయ్యే అవకాశం కనిపించట్లేదు. కనుకనే ప్రభుత్వం కొన్ని లీక్ వార్తలు రాయించుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకటి, 42% పార్టీ పరంగా ఇస్తామనే వర్షన్ని ఎంతసేపటికి బయటికి తీసుకొస్తున్నారు. అది జరిగితే కాంగ్రెస్ పార్టీకే కాదు, బీసీ వర్గాలందరికీ కూడా అన్యాయం ఎట్లా జరుగుతుందంటే, కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు టికెట్ ఇచ్చిన మాత్రం అవతల ఉన్న వాళ్ళు బీసీలకి టికెట్లు ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదు. మిగతా పార్టీలు ఉన్నాయి, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఇతర పార్టీలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఈవెన్ దో అది అర్బన్లో జరిగే ఎన్నికల్లో అయినా ఎంఐఎం లాంటి పార్టీ కూడా అప్పుడు జాయిన్ అవుతుంది. వీళ్ళందరూ బీసీలకు టికెట్లు ఇస్తారన్న గ్యారంటీ ఏం లేదు, ఇవ్వాలన్న రూల్ కూడా లేదు. సో అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ పరమైన రిజర్వేషన్లు ఇవ్వటం అంటే కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది, బీసీ వర్గాలకు బాగా నష్టం జరుగుతుంది. సో దాని నుంచి బయటపడాలంటే ఇంకా విషయాన్ని ఇంకొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకోవడం తప్ప, ఎందుకంటే ఢిల్లీ నుంచి రావాల్సిన రెస్పాన్స్ కానీ, అక్కడ క్లియర్ కావాల్సిన అంశాలు కానీ పార్లమెంట్లో పెట్టడం, ఇవన్నీ కూడా కొంచెం హడ్డిల్లాగానే కనపడుతున్నాయి తప్ప ఇమీడియట్గా ఇక్కడి నుంచి అయితే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. కానీ ఈ తీర్మానానికి ఆమోదం జరగాల్సింది కేంద్ర స్థాయిలో ఉంది. ఇక్కడ బీజేపీ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బాల్ని బీజేపీ కోర్టులోకి, కేంద్రం కోర్టులోకి నెట్టేసి రేవంత్ రెడ్డి గారు సినిమా చూస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు బీసీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో కాంగ్రెస్ పార్టీలో అమలు చేయాలనే దాని మీద కాంగ్రెస్ పార్టీ కొట్టి చూడటం, తట్టి చూడటం, రాజకీయ పార్టీలు అంటే ప్రజలతో ఆడుకోవటమే ఒక లక్ష్యం అంటారా? అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇచ్చేటప్పుడు హామీలు ఇచ్చారు, డిక్లరేషన్లో పెట్టారు, కానీ 50% సీలింగ్ అనేది ఇప్పుడు అన్ని చోట్ల ఉంది. ప్రతి రాష్ట్రానికి వర్తిస్తుంది 50% మించి రిజర్వేషన్లు పెరగకూడదని. కానీ తమిళనాడు చేసుకుంది, ఛత్తీస్గఢ్ చేసుకుంది, ఈ బీహార్లో సంబంధించిన అంశాన్ని మనం చూసుకున్నప్పుడు కూడా అక్కడ కొన్ని ఎగ్జంప్షన్ ఇచ్చుకొని కొన్ని రిజర్వేషన్ పెంచుకొని నడిపిస్తున్నారు. కానీ అవి కూడా కోర్టు దగ్గరికి వస్తే నిలబడవన్న చర్చ కూడా జరుగుతూనే ఉంది. కోర్టులు ఈ 50%కి మించి చేసేదాన్ని ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రిజర్వేషన్ల అంశంలో 9th షెడ్యూల్లోకి పెట్టినా కానీ అల్టిమేట్గా కోర్టులు ఒప్పుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంతకుముందు యూపీలో జరిగిన కులగన్న విషయంలో కానీ, బీహార్లో జరిగిన విషయంలో కానీ మీరు అథెంటిక్ డేటా ఇవ్వకుండా ఇది మేము చేశామని పైపైన ఇస్తే లాభం లేదని చెప్పినప్పుడే మన దగ్గర కూడా ఒక
ఒక ఎక్స్క్లూజివ్ కమిషన్ కూడా వేయించింది. ఇక్కడ ఉన్న కోర్టు కూడా చెప్పింది, మీది బీసీ కమిషన్ ద్వారా కులగన్న చేస్తే కూడా కుదరదు, ఖచ్చితంగా ఒక ఎక్స్క్లూజివ్ కమిషన్ కావాలంటే కూడా చేశారు. చేసి ఏం చేశారు, 56% అని చెప్పుకుంటున్న తెలంగాణలో బీసీలని 42% తగ్గించారు. 7 నుంచి 8% లేని ఓసీలని 15% పెంచారు. ఇది చాలా క్లియర్ కట్ గా చాలా మంది కూడా ఇది అబ్జెక్షన్స్ జరిగాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దీన్ని ఒప్పుకోమని చెప్పి, కానీ ఈవెన్ దో ఆ బీసీలో చెప్పిన 42లో కూడా యాదవులు ఎంతమంది, మిగతా కులాలు ఎంతమంది, పద్మశాలు ఎంతమంది, కాపులు ఎంతమంది అనేది ఇప్పటి వరకు ఆ లెక్క కూడా బయటకు చెప్పట్లేదు. అసలు అధికారిక లెక్కలు ఇవ్వలేదు. అధికారికంగా ఇంత వచ్చిందని టేబుల్ చేశారు కదా, అసెంబ్లీలో టేబుల్ చేసి బీసీల సంఖ్య 42%, ఓసీల సంఖ్య 15, ఎస్సీలు ఇంతమంది, ఎస్టీలు ఇంతమంది అని ఒక టేబుల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కానీ సబ్ కేటగిరీలో గౌడ్లు ఎంతమంది, యాదవులు ఎంతమంది, పద్మశాలు ఎంతమంది, మున్నూరు కాపులు ఎంతమంది, సబ్బండ కులాలు ఉన్నాయి దాంట్లో బీసీలలో, వాళ్ళందరూ ఎంత శాతం అనేది మాత్రం ఇప్పటివరకు కూడా ప్రభుత్వం చెప్పట్లేదు. సో అందుకనే ఇది పార్టీ పరంగానే ముందుకు పోతాము అనే దాని గైడెన్స్ మీదనే ప్రభుత్వం పోవటానికి ఎక్కువ శాతం కనబడుతుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇచ్చే విషయంలో, అంటే సర్పంచ్ల పోటీకి సంబంధించిన అంశంలో 42% వాడికి కేటాయించే క్రమంలో ప్రజలు రిసీవ్ చేసుకుంటారా? అంటే ఇప్పుడు యాక్చువల్గా సర్పంచులకి పెద్దగా పార్టీ లోగో కూడా అట్లేమి ఉండదు. దానికి పార్టీ బ్యాకప్ తోని మీరు పోటీ చేస్తారంటే మీ వెనకాల నా పార్టీ ఉందా లేదా అనేది ఊర్లో ఉన్న గ్రామ రాజకీయాలు చేసేవారు తెలుస్తుంది. ఈయన బీఆర్ఎస్ క్యాండిడేట్, ఆయన కాంగ్రెస్ క్యాండిడేట్, ఈయనకు బీజేపీ సపోర్ట్, కాంగ్రెస్ అభ్యర్థి అనేది ప్రచారం చేస్తారు. దానివల్ల ఏంటంటే సర్పంచ్ ఎన్నికల వరకు టెక్నికల్ గా చూస్తే కాంగ్రెస్ పార్టీ 42% బీసీని సపోర్ట్ చేయొచ్చు కాక, అది మీకు పార్టీ సింబల్ లేదు కనుక సర్పంచ్ వరకు నడిచిపోవచ్చు. కానీ వేరే మీరు ఎంపీటీసీ జడ్పీటీసీలకు వచ్చినప్పుడు, మున్సిపాలిటీ ఎన్నికలకు వచ్చినప్పుడు మీరు ఇట్లా 42% పార్టీ రిజర్వేషన్లు ఇస్తే కనుక కాంగ్రెస్ పార్టీ తాను చెప్పిన మాటను తానే వైలేట్ చేసినట్టుగా మనకు కనపడుతుంది. సో అది ఇప్పుడు కొన్ని బీసీ సంఘాలు సీరియస్గా హెచ్చరిస్తున్నాయి. మీరు కనుక 42% రిజర్వేషన్ అమలు చేయకుండా పార్టీ పరంగా చేసుకుంటూ పోతే అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామనేది ఒక నినాదాన్ని ఇప్పుడు బయటికి తీసుకొస్తున్నాయి బీసీ సంఘాలు. నిజంగా అన్ని సంఘాలు ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద వెనకకు పోయింది కనుక బుద్ధి చెప్పి అంత సీరియస్ గా నిలబడతారు. కాంగ్రెస్ వెనక ఎక్కడికి పోయింది? ఇక్కడ నుంచి కేంద్రానికి పంపింది కదా, కేంద్రం నుంచి వచ్చిందాక మరి ఎలక్షన్స్ ఆపుకోవాలి, అంతకు మించి ఆప్షన్ లేదు. పోనీ బీజేపీ మీద ఒత్తిడి జరగాలి, అఖిల పక్షాన్ని తీసుకుపోవాలి. బీజేపీ చొరవ తీసుకుంటుందంటే బీజేపీకి ఈ రాష్ట్రంలో అర్జెంట్ గా చేయాల్సినంత వాళ్ళకేం మైలేజ్ రాదు. ఇక్కడ ఏం చేసినా బీజేపీకి మైలేజ్ రాదు. ఇక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము. సో వాళ్ళకి ఎంతో కొంత లేట్ చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని ఐడియాలజీ బీజేపీ ఉంటుంది తప్ప, దీన్ని అర్జెంట్ గా పరిష్కరించి బీసీలకు ఏదో మేలు చేద్దామనే యాంగిల్లో బీజేపీ కూడా ఎప్పుడు ఆలోచిస్తుందని కూడా నేను అనుకోవట్లేదు అట్లా. అంటే మీరు ఇందాక కులగణనకు సంబంధించిన అంశంలో అంటే సబ్ క్యాస్ట్లు లిస్ట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అనేది మనం చూస్తాం. ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎందుకని భయపడ్డది? ఇప్పుడు వచ్చిన 42% బీసీల మీదనే ఇంత గగ్గోడ పడుతుంది. అసలు నిజంగా యాదవులు ఎంతమంది, గౌడ్లు ఎంతమంది, ఇది ఒకటి తేలాలి. రెండోది, బీసీలు 42% అనేది ఫిగర్ లాంటిది వదిలేశారు. కానీ ఫస్ట్ నుంచి కూడా జరుగుతున్నది ఏంటంటే, బీసీలు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెబితే మొత్తం రాష్ట్ర రాజకీయం, దేశ రాజకీయం. ఇప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ డిమాండ్ ఏంది, దేశవ్యాప్తంగా మీరు కులగన్న జనగణన చేసి ఏ కులం ఎంతుందో చెప్పితే ఇవాళ కొన్ని దశాబ్దాలుగా ఒకే సెక్షన్ ఎట్లా అధికారాన్ని ఎంజాయ్ చేస్తుందన్న విషయాన్ని ప్రజలు రియలైజ్ అవుతారనే ఒక భయం అటు కేంద్రంలో బీజేపీకి ఉంటుంది, ఇక్కడ ఉన్న అగ్రవర్ణాల పార్టీలకు కూడా ఉంటుంది. ఇవాళ టీఆర్ఎస్ ఎవరిది వెల్మల పార్టీ అని చెప్తారు, కాంగ్రెస్ ఎవరిది రెడ్ల పార్టీ అని చెప్తారు. బీసీలకు ఒక పార్టీ లేదు. మళ్ళీ ఓట్లు వేయాల్సిందంతా బీసీలు, ఎస్సీ, ఎస్టీలే ఓట్లు వేయాలి మెజార్టీ. వీళ్ళు ముగ్గురు కలుపుకుంటే 70% దాటుతారు. అది రఫ్ లెక్కలు వేసుకుంటేనే 70% ఓట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలది, మైనార్టీలు కలుపుకుంటే ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ లెక్కలు చెప్పిన తర్వాత, అరే యాదవ్, పద్మశాలి, గౌడు, మున్నూరు కాపులు కలిస్తే తెలంగాణలో అధికారం ఈజీ అన్న విషయం లెక్కల ద్వారా అర్థమైపోతే నిజంగా చైతన్యం విషయంలో ఏమైనా తేడాలు వస్తాయని భయపడుతుందేమో కాంగ్రెస్. ఇప్పుడు ఏ ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు పోతా ఉంది? అంటే అంత పాజిటివ్ సిస్టమ్ ఉన్న పరిస్థితి ఉందా స్థానిక సంస్థల ఎన్నికల్లో? లేదా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందో కాబట్టి వాళ్ళకి పాజిటివ్ గా రిజల్ట్ వస్తుందని ఆలోచన? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, గతంలో మనం ఏ ఎన్నికలు చూసినా అధికారంలో పార్టీకి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉండటం అనేది చాలా కామన్. ఏది లోకల్ బాడీ ఎలక్షన్ లో కానీ, బై ఎలక్షన్ లో కానీ, ఏది జరిగినా కానీ అధికారంలో పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉండటం అనేది చాలా కామన్. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే, నేను 1 year ఆఫ్ రేవంత్ రెడ్డి పరిపాలన మీద కూడా నేను సర్వే చేసిన. 5 ఏళ్లలో రావాల్సిన వ్యతిరేకత 1 year లోనే వచ్చింది అనేది జనం మాకు చెప్పిన సర్వే రిపోర్ట్. అంశాల్లో
ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి, ఎందుకంటే ఇచ్చిన హామీల విషయం అమలు చేసే విషయంలో ఒక ఆర్టీసీ బస్సు మహిళలది తప్ప ఇవాళ నిన్న మొన్న రైతు భరోసా ఏదో నిన్న రాత్రి వేసినట్టున్నారు రైతు భరోసా, అంతకుముందు పెట్టుబడి సాయం విషయంలో కూడా చాలా లేట్ చేశారు. ఈవెన్ దో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వ్యతిరేకత ఎక్కడంటే కేసీఆర్ పెట్టిన పథకాలు ఏది కంటిన్యూ కాకపోవడం అనేది కూడా ఒక పెద్ద వ్యతిరేకత వచ్చింది. సో కొద్దిసేపు ఆ 1 year పరిపాలన పక్కన పెడితే ఇప్పుడు ఎన్నికలు పెట్టకపోతే ఇంకెప్పుడు పెడతారు? ఇప్పటికే 1 year దాదాపు స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో స్థానిక సంస్థలు నడుస్తున్నాయి, ఇంకెన్ని రోజులు అని దీన్ని దాచిపెడతారు? ఇంకోటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు నిజంగా బీఆర్ఎస్ చెప్తున్నట్టు ప్రజల్లో మన మీద వ్యతిరేకత వచ్చిందా రాలేదన్న తేల్చుకోవడానికని ఎన్నికలు పెట్టాలి. పెట్టకపోతే ఎందుకంటే వాళ్ళకున్న సహజమైన అడ్వాంటేజ్ని కూడా ఈ రోజు ఓట్ల రూపంలో మార్చుకునే పరిస్థితి కాంగ్రెస్ దగ్గర కనపట్లేదు, బికాస్ ఆఫ్ దేర్ వాళ్ళ మధ్యలో ఐక్యత లేకపోవడం. ఇవాళ చూడండి, ఒక మంత్రి ఒకటి మాట్లాడితే ఇంకో మంత్రి ఇంకోటి మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు కనీసం ఈయన మా ముఖ్యమంత్రి అని ఓన్ చేసుకునే మంత్రే కనపట్లేదు ఆ క్యాబినెట్లో చూస్తే. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఆ చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు టీఆర్ఎస్లోనో బీజేపీలోనో ఎవరో కార్పొరేటర్ స్థాయి మాట్లాడితే కూడా సీఎంఏ ఖండించుకోవాల్సి వస్తుంది. ఈ మంత్రులందరూ ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరో ధరణిని విమర్శిస్తారు, భూమాతను విమర్శిస్తారు, భూమాత కౌంటర్ ఆ మంత్రి చెప్పాలన్నా వద్దా? లేదు రైతుల పెట్టుబడి సాయం గురించి మాట్లాడతారు, అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చేస్తుండు, ఆర్టీసీ బస్సు గురించి మాట్లాడతారు, రవాణా మంత్రి ఏం చేస్తుండు, ఇవన్నీ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఖండించుకోవాల్సి వస్తుంది. సో అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఎన్నికలకు పోతే ఇంకా లేట్ అవుతుంది అనేది ఒక ఫీలింగ్ ఉందంటే ఏదో ఒకటి తేల్చుకుంటే ఈ విషయాలన్నీ తేలిపోతే గనక నిజంగా ప్రతిపక్షం బలంగా ఉందా మనం బలంగా ఉందా తేలితే తర్వాత రెమెడీ చర్యలను తీసుకోవచ్చు అన్న ఒక ఆలోచన కూడా ఉండవచ్చు. ఇప్పుడు మనం చూసాం బీసీ సంబంధించిన అంశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ సంబంధించి కానీ బీసీలకు ప్రాతినిధ్యం రిజర్వేషన్ అమలు జరగట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకి 42% అవకాశం ఇచ్చే సందర్భంలో వీళ్ళు మంత్రి శ్రీనివాసరెడ్డి మీద సీరియస్ కావటం జరిగింది పిసిసి అధ్యక్షుడు. అంటే ఎందువల్ల? శ్రీనివాసరెడ్డి గారి మీద పిసిసి ప్రెసిడెంట్ ఫైర్ అయిన విషయం ఏంటంటే మీరు ఎట్లా డేట్లు అనౌన్స్ చేస్తారు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ డిబేట్ జరగకముందు మనం చాలా విషయాలు మాట్లాడతాం. మీరు చెప్పిన నేను లైవ్లో చెప్పేసిన అనుకోండి ఎట్లుంటుంది? అది కాదు కదా విషయం. ఎందుకంటే ఇప్పుడు మంత్రివర్గ సహచరులు కలిసినప్పుడు విత్ ఇన్ ద ఆఫ్ ది రికార్డ్ చాలా సందర్భాల్లో కలిసి ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని షేర్ చేస్తారు. తన క్యాబినెట్ సహచరులే కదా అని ఆఫ్ ది రికార్డ్లో చాలా విషయాలు మాట్లాడు. అవి తీసుకొచ్చి మీరు మీడియా ముందు చెప్తే అది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీ రిజర్వేషన్ ఒక సెన్సిటివ్ అంశం నడుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెడతారని ఒకవైపు పార్టీ పైన ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తుంది. ఈ టైంలో మీరు నోటికి వచ్చినట్లుగా అంటే ఇప్పుడు ఎవరో అనామకుడు మాట్లాడితే పర్లేదు, కానీ మీరు ఒక బాధ్యత గల మంత్రి కదా, నెలాఖరుకల్లా ఎన్నికలు పెట్టేస్తామంటే ఆ ఎన్నికల షెడ్యూల్ అనేది మీరు క్యాబినెట్ అప్రూవ్ తీసుకోవాలి, మీరు మాట్లాడుకోవాలి, విత్ ఇన్ ద ఫోరంలో మాట్లాడాలి. దానికి కూడా ముఖ్యమంత్రి ఆమోదం ఉండి మీరు పలానా రోజు మీడియాకు పిలిచి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి అని అన్నదాకా మీరు మీకు ఎన్ని లోపటి విషయాలు తెలిసినా చెప్పడానికి వీళ్ళు చెప్పకూడదు. అయితే ఈయన ఒక్కడే కాదు, కొండా సురేఖ ఒకటి మాట్లాడుతుంది, సీతక్క ఒకటి మాట్లాడుతుంది, తుమ్మల నాగేశ్వరరావు ఒకటి మాట్లాడుతుంది, అందరు కలిసి ముఖ్యమంత్రి మాత్రం బాగా ఇరికిస్తున్నారు. ఇప్పుడు కొండా సురేఖ మాట్లాడింది కొన్ని కామెంట్లు, సినిమా వాళ్ళు అమ్మాయిలను సప్లై చేసుకుంటారు, ఆమె ఏదో మనం కామన్ గా కూర్చొని పిచ్చాపాటి మాట్లాడితే ఆమె ఒక డైలాగ్ వదిలేసింది ఆమె మంత్రి గుండి. ఈమె సీతక్క గారు కూడా ఈ ఎలక్షన్ల మీద ఒక డేట్ ఏదో మాట్లాడితే ఆమె తర్వాత ఖండించింది, నేను అట్లా అనలేదు మీడియానే రాసుకుందని చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా రైతులకు సంబంధించిన విషయాలు, ఈవెన్ రైతు పెట్టుబడి సాయం గురించి కూడా ఆయన ఇంతమందికి ఇచ్చాం అంతమందికి ఇవ్వలేదు, ఆయన ఇంతమందికి ఇవ్వలేదనే విషయాన్ని హైలైట్ చేస్తూ చెప్పిండు ఆయన. ఇవన్నీ ఎవరిని ఇరుకున పెడితే అల్టిమేట్ గా ప్రభుత్వాన్ని ఇరుకున పెడతాయి. సో అందుకనే అయితే ఇందులో కూడా ఈ రోజు చూడండి మీరు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన విషయాన్ని అన్ని పత్రికలు ప్రముఖంగా రావటంలో మళ్ళీ మీడియా మేనేజ్మెంట్ కూడా జరిగింది. ఎందువల్ల అంటే నాకు అర్థమైంది ఏంటంటే టార్గెట్ పొంగులేట్ లాగా ఖచ్చితంగా ఇందులో టార్గెట్ పొంగులేట్కి అవకాశాలు 50% పైగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే మీరు ఎన్నికలకు ముందు నుంచి కూడా పొంగులేటి ఒక ఖమ్మం జిల్లా అంతా నాది, నేను ఒక్కనే మొత్తం 10 సీట్లు గెలిపిస్తా, ఎవరు అక్కర్లేదు, మొత్తం పెట్టుబడి నాదే, వేరే వాళ్ళ అసెంబ్లీ గేట్ మిగతా పార్టీని గేట్ ముట్టుకొని అని ఇట్లా ఆయన ఛాలెంజ్లు చేసి వచ్చినప్పుడు నిజంగా ఆయన 9 సీట్లు ఖమ్మం జిల్లాలో గెలిచారు. అప్పటి నుంచి ఆయన పరపతి అనేది రెవెన్యూ మినిస్టర్ ఇవ్వడంలో ఉద్దేశం కూడా ఏంది, ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం ఉండి ఆర్థిక మంత్రి ఉన్న జిల్లా నుంచే రెవెన్యూ మంత్రి కూడా అదే జిల్లాకి ఇచ్చారంటేనే వాళ్ళకు ఇంకా ఈవెన్ తుమ్మల కూడా మళ్ళీ మంత్రి, 3 మంత్రులు ఒక ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు. అంటే ముఖ్యమైన కీలకమైన పోస్టులలో కూడా ఉన్నారు 3. సో అట్లాంటిదే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెరిగింది. కానీ మీరు కొద్ది రోజుల్లోనే ఆయన ఇంటి మీద మళ్ళీ రైడ్స్ జరగటం, ఆయన కొడుకు ఎక్కడి నుంచి ఏదో వాచిలు కొనుక్కొచ్చాడని ఇక రకరకాలుగా ఈ రైడ్స్ వెనకాల మళ్ళీ ముఖ్యమంత్రి ఉండొచ్చు. ఈ పర్టికులర్లో అయితే హైకమాండ్ పర్మిషన్, ముఖ్యమంత్రి పర్మిషన్ లేకుండా మహేష్ కుమార్ గౌడ్ అంత ధైర్యం చేస్తారని నేనైతే అనుకోను. ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్ అనే వ్యక్తి అంత ప్రోయాక్టివ్గా
రెడ్డి రాజ్యం నడుస్తున్నప్పుడు ఒక రెడ్డి మంత్రిని ఒక బీసీ పీసీ ప్రెసిడెంట్ అంత క్లాస్ పీకి అంత సినిమా ఉందంటే దాని వెనకాల బ్యాకింగ్ గా ముఖ్యమంత్రి ఉంటాడు, హైకమాండ్ కూడా ఉంటుంది, మీనాక్షి నటరాజన్ కూడా ఉండొచ్చు. సో అందుకనే ఆ రకంగా ఆ బలం చూసుకునే మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ మాత్రం అన్న వార్నింగ్ ఇచ్చినట్లయితే నాకు అనిపిస్తుంది. అంటే మార్పులు చేర్పులు జరిగితే అవసరమైతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే జనరల్గా ఎక్కువగా ఒక 10 మంది శాసనసభ్యులు ఉన్నారు, లేదంటే 15 మంది శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి చేతిలో ఉన్నారనే ప్రచారం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేయడం, శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా మీరు చెప్పిన భాషలో చెప్పాలంటే సీఎం కానీ లేదా పిసిసి నాయకత్వం కానీ ఏఐసిసి ఇన్ఛార్జ్ నాయకత్వం కానీ ఉంటే అది పార్టీకి నష్టం కదా. అసలు నేనేమంటా అంటే పార్టీకి నష్టము ఇవాళ కాదు, డే 1 నుంచి ఈ కేబినెట్ కూర్చున్న కాంచే నష్టం చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక దారి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఒక దారి, జానారెడ్డిది ఒక దారి, ఇట్లా వీళ్ళందరికీ నాకేమనిపిస్తుంది అంటే అరే మనకు రావాల్సిన ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డి ఎత్తుకపోయినరా అనే ఫీలింగ్లోనే ఇంకా ఉంటారు తప్ప, శ్రీధర్ బాబు దారి, బట్టి విక్రమార్క అదొక దారి తప్ప, అరే మనకు రాక అవకాశం వచ్చింది 10 ఏళ్ల తర్వాత తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు అనే ఆ కోణం కానీ, ఈ ముఖ్యమంత్రి మనం నిలబెట్టుకోవాలని, ఈ ప్రభుత్వాన్ని మనం రక్షించుకోవాలనే యాంగిల్ ఎక్కడ కూడా కనపట్లేదు. ఇవాళ పొంగులేటి మీరు చెప్పినట్టు పొంగులేటి అనే బలమైన వ్యక్తి అనేది మనకు మొదటి నుంచి తెలుస్తూనే ఉంది కదా. ఈవెన్ ఆయన బీజేపీలతో టచ్లో ఉన్నాడు, బీజేపీ ఒక షిండెన్ తయారు చేసుకుంటే అందులో కాంగ్రెస్ పార్టీలో అయితే పొంగులేటి, టీఆర్ఎస్లో అయితే హరీష్ రావు అన్న కామెంట్లు కూడా మనం గడిచిన 6 నెలల నుంచి చదువుతూనే ఉన్నాం. సో పొంగులేటి అనే వ్యక్తి బేసిక్గా బిజినెస్ మ్యాన్. కాంగ్రెస్ పార్టీలో జెండా పట్టుకుని వచ్చి జెండాలు మోచి జెండాలు కట్టి మంత్రి అయిన వ్యక్తి కాదు. అట్లా చూస్తే చాలా మంది కాంగ్రెస్ పార్టీలు అందరికీ వలస వచ్చిన వాళ్ళు, రాత్రికి వచ్చిన వాళ్ళు, బీఫామ్లు కొనుక్కొని వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది కనపడతారు. సో అందుకనే పొంగులేటి శ్రీనివాసరెడ్డిలో ఏం లక్షణం ఉంటుంది బిజినెస్ మ్యాన్కి? ఇప్పుడు మనం జిఎంఆర్ వాటి మీద మాట్లాడుతున్నాం కదా, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన వాళ్ళ మీద, వాళ్ళ మీద మెగా కిషన్ వాళ్ళకి ఉద్దేశం ఏంది, ఎవరున్నా వాళ్ళు ఇవ్వాల్సిన వాటా ఇస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకోవచ్చు. పొంగులేటిది కూడా ఏంటంటే రేపు ఈ పార్టీలో ఉన్నాం, రేపు బీజేపీలో పోతే మళ్ళీ అక్కడికి ఇంత కప్పం కట్టి అక్కడ ఇంకో 4 ఇంపార్టెంట్ పోస్టులు తీసుకుంటారు. సో ఇట్లాంటి నేచర్ ఉన్న వ్యక్తులతో ఎప్పుడైనా సరే ఏ పార్టీకి నష్టమే. సరే ఈ పర్టికులర్ పరిస్థితుల్లో మాత్రం అర్జెంటుగా రేవంత్ రెడ్డి మార్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పెడతారని అయితే నేను అనుకోను. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆ ర్యాపు కాంగ్రెస్ పార్టీలో రాలేదు, బీజేపీలో ఉందంటే కూడా నేను కొంచెం నమ్ముతా, కానీ కాంగ్రెస్ పార్టీలో ఆయనకు అంత సీన్ ఉందంటే. బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేస్తామనే ప్రకటన కిషన్ రెడ్డి ప్రకటించారు నిన్న. ఇంకే పార్టీ ఉంది అలతం చేయడానికి? ఎంఐఎంతో చేయలేరు, కాంగ్రెస్తో చేయలేరు, ఇంకున్నది ఎవరు? ఒక బీఆర్ఎస్ఏ కదా. సో బీఆర్ఎస్తో వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఉందనే విషయాన్ని కవితే బయట పెట్టింది. ఎవరో ఇట్లా మనం ఊహించడానికి కూడా ఏం లేదు, ఆమె డైరెక్ట్ చెప్పింది పార్టీని బీజేపీలో విలీనం చేయమని డిమాండ్ చేశారు. నా అరెస్ట్ సందర్భంగా నన్ను విడుదల చేస్తామంటే నేను వద్దన్నా, ఎంతైనా పోరాటం చేస్తాను. వాళ్ళు చేస్తా అన్నప్పుడు కవిత వద్దంటే ఆగాల్సిన అవసరం ఏముంది? అంటే ఇప్పుడు అసలు మొత్తం కేసీఆర్ ని కేటీఆర్ ని డిక్టేట్ చేసే అంత స్థాయి కవిత డిక్టేట్ కాదుగా. డిక్టేట్ వాళ్ళ ఆమెకి ఒక ఆఫర్ ఇచ్చారు, ఇప్పుడు మనం పార్టీని విలీనం చేస్తే నువ్వు బయటకు వస్తావు అంటే అవసరం లేదు, నేను పోరాటం చేస్తాను, ఆమె ఏదో కలర్ ఇచ్చింది. ఇవన్నీ మళ్ళీ ఎవరు చెప్పాలి? కేటీఆర్ కేసీఆర్ బయటకు వచ్చి నిజమే ఆ రోజు మా బిడ్డను మా చెల్లెను అరెస్ట్ చేసే ముందు మాకు ఇట్లా ప్రపోజల్ వచ్చింది, మేము ఒప్పుకోకపోవడం వల్లనే మా బిడ్డ అరెస్ట్ అయిందని కేసీఆర్ అని చెప్పాలి, మా చెల్లె అరెస్ట్ అయింది జైలు పోయిందని కేటీఆర్ అని చెప్పాలి. ఇప్పటి వరకు వన్ సైడ్ వర్షన్ నడుస్తుంది, కవిత వర్షన్. అటువైపు నుంచి సైలెన్స్ ఉంది కదా, ఎవరు మాట్లాడద్దు, ఆమె దగ్గరికి ఎవరు పోద్దు, ఆమె జిల్లాలు తిరిగినా ఎవరు రావద్దు పోవద్దు పలకరియొద్దు అని సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఆమె పని ఏదో ఆమె చేసుకుంటుంది. సో అందుకనే ఈ ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ బంధం ఉందన్న విషయం మనకు పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి కనపడుతుంది. అది ఎమ్మెల్సీ ఎలక్షన్లో తేలింది, పార్లమెంట్ ఎన్నికల్లో తేలింది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా పోటీ పెట్టలేదు కదా బీఆర్ఎస్ బీజేపీ కోసం. సో అది చాలా ఈ మన ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించిన అంశంలో నిన్న కేటీఆర్కి నోటీసులు ఇవ్వటం, అదేవిధంగా ఏసీబీ దగ్గర హాజరుపడటం, ఇది అంతా కూడా పార్టీకే మంచిదనే ఆలోచనతోటి బీఆర్ఎస్ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ఇంకా ఏదైతే కవిత అంశానికి సంబంధించి నష్టపోయిందో బీఆర్ఎస్, ఇది రివైవ్ అయింది. దీనివల్ల ఏసీబీ పిలవటం వల్ల, ఏసీబీ కార్యాలయానికి వెళ్ళటం వల్ల, అవసరమైతే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు కూడా. ఇదంతా కాంగ్రెస్ పార్టీ వేధింపుల చర్య అనేది బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తూ ఉంది. ఏమంటారు? అంటే ఇప్పుడు కేటీఆర్కి పార్టీకి కనుక మైలేజ్ వచ్చే అంశం ఉందంటే ఎందుకు అంత టెన్షన్ పడి 100,000 మంది నీలోఫర్ కేఫ్లో కూర్చుంటున్నారు, 100,000 మంది తెలంగాణ భవన్లో కూర్చొని
భోజనాలు చేసి ఎప్పుడు అరెస్ట్ అయితే ఎప్పుడు రోడ్ల మీద పోదాం అన్నట్టుగా ఎందుకున్నారు? ఒక భయం అనేది చాలా క్లియర్ కట్ కనపడుతుంది. ఈవెన్ కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడింది మాత్రం ఏంటి, అంటే అరెస్ట్ అవుతాడనే భయం ఉందా? మాకు కనబడుతూనే ఉంది కదా, నన్ను అరెస్ట్ చేసి చేయండి, 4 రోజులు రెస్ట్ తీసుకుంటా, బయట చాలా ఒత్తిడిలో పనిచేస్తున్నానని ఆయనే చెప్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డిని మేము అరెస్ట్ చేశాం కనుక నన్ను ఒక అరెస్ట్ చేస్తే ఆయన కక్ష తీరిపోతే రివెంజ్ లాగానే ఫీల్ అవుతున్నారు. కానీ అసలు విషయం ఎవరు చెప్పట్లేదు కదా. ఫార్మా ఏరియాస్లో 57 కోట్లు, 59 కోట్లు, 52 కోట్లు ఎందుకు మంత్రివర్గ ఆమోదం, కేబినెట్ నాడ్ లేకుండా ఎందుకు మీరు ట్రాన్స్ఫర్ చేశారు? మీ నోటి మాటతో ఎందుకు డబ్బులు పోయిన దగ్గర ఆన్సర్ చెప్పరేంది? దానికి ఆన్సర్ చెప్పరు. ఇప్పుడు ఆర్బీఐ అనేది చాలా క్లియర్ కట్గా చెప్పింది, ఇంత అమౌంట్ తర్వాత బయటికి పంపాలంటే క్యాబినెట్ ఆమోదం ఉండాలనేది ఒక రూల్ ఉంది. ఆ రూల్ మీరు అధిగమించి నోటి మాట ద్వారా మీ కమిషనర్ డబ్బులు పంపించేశాడు కదా. ఆ డబ్బులు ఏమైనా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోంచి పోలే కదా, జిహెచ్ఎంసీ అకౌంట్లోంచి కదా పోయింది. మరి దానికి బాధ్యత ఎవరు చెప్పాలి? ఫార్ములా ఈ రేసులో ఆ తర్వాత ఎట్లాంటి ఒప్పందాలు చేసుకున్నారు? దానివల్ల రాష్ట్రానికి ఏమన్నా ఊడింది? మా స్పాన్సర్లు రాకుండానే ఎందుకు ప్రభుత్వ సొమ్ము పెట్టి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎవరు మెహర్బానీ కోసం చేసారు? వీటన్నిటికీ ఆన్సర్లు ఏవి? నిన్న 7 గంటల పాటు విచారిస్తే అడిగిందే మళ్ళీ అడిగిరని చెప్పారు కదా. అసలు క్వశ్చన్కి ఆన్సర్ ఏది? మంత్రివర్గ ఆమోదం లేకుండా చెల్లింపులు ఎందుకు చేశారనే ప్రశ్నకి కేటీఆర్ మరి అక్కడ ఏం ఆన్సర్ చెప్పారు? ఏసీబీ విచారణ మీ ఆలోచనలు ఏంటి? నష్టం అంటారా బీఆర్ఎస్ కానీ కేటీఆర్ కానీ? యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ కానీ బయట ఉన్న పొలిటికల్ జనరల్గా రాజకీయాలు మాత్రం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే అసలు ఎంత వేగంగా జరగాలో టీఆర్ఎస్ నాయకుల మీద విచారణలు అంత వేగంగా జరగట్లేదు. బేసిక్గా మీరు కాళేశ్వరం తీసుకోండి, టెలిఫోన్ ట్యాపింగ్ తీసుకోండి, మీరు గొర్రెల స్కామ్ తీసుకోండి, మా సంతోష్ కుమార్ చేసిన గ్రీన్ ఛాలెంజ్లో స్కామ్ తీసుకోండి. ఇక్కడ ఎవరికండి ఇప్పటివరకు వాళ్ళ టచ్ కూడా చేయలే కదా ఎవరిని. కేటీఆర్ను 2 సార్లు పిలిచి ఉండొచ్చు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్కి రమ్మంటేనే ఇన్ కెమెరా విచారణ అడిగే పరిస్థితి ఉన్నది. మీకు ఎక్కడ చెప్పండి ఒక దాంట్లో చర్యలు తీసుకున్నారు, ఒక దాంట్లో ఫ్రేమ్ చేశారని ఎక్కడ చూపిస్తారు మీరు? ఇవాళకి కూడా రేవంత్ రెడ్డి అంత ఎంత స్పీడ్గా అయితే చేయాలో అంత చేయట్లేదు. మళ్ళీ వీళ్ళిద్దరు కూడా కాంప్రమైజ్ అన్న చర్చ కూడా మనకు బయట మంచిగా కనపడుతుంది కదా, వినపడుతుంది. ఓకే అండి, ఇది నేటి చర్చా కార్యక్రమం. మళ్ళీ కలుద్దాం.